హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో జింకలు నెమళ్లు లేవంటూ రేవంత్ సర్కారు చెబుతున్న అబద్ధాల పుట్ట మరోసారి బట్టబయలైంది. క్యాంపస్లో వన్యప్రాణులు లేవని, అదంతా అని కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నదంతా దుష్ప్రచారమేనని ఇప్పుడు మళ్లీ తేట తెల్లమైంది. తాజాగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో మరో జింక ప్రాణాలు కోల్పోయింది. అడవిని నాశనం చేయడంతో ఉండేందుకు ఆవాసం లేక మరో జింక బయటకొచ్చి చనిపోయింది. ఇప్పటి వరకు 4 జింకలు మృత్యువాత పడ్డాయి. ఓవైపు వరుసగా వన్యప్రాణులు చనిపోతున్నా రేవంత్ సర్కారు ఇంకా అబద్ధాలు ప్రచారం చేస్తుండడంపై విద్యార్థులు, పర్యావరణవేత్తలు మండిపడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ విధ్వంసం వల్లే మూగ జీవాలు ప్రాణాలు కోల్పోతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో జింకలు నెమళ్లు లేవంటూ రేవంత్ సర్కారు చెబుతున్న అబద్ధాల పుట్ట మరోసారి బట్టబయలైంది. క్యాంపస్లో వన్యప్రాణులు లేవని, అదంతా అని కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నదంతా దుష్ప్రచారమేనని ఇప్పుడు మళ్లీ తేట తెల్లమైంది. తాజాగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో మరో జింక ప్రాణాలు కోల్పోయింది. అడవిని నాశనం చేయడంతో ఉండేందుకు ఆవాసం లేక మరో జింక బయటకు వచ్చి చనిపోయింది. ఇప్పటి వరకు 4 జింకలు మృత్యువాత పడ్డాయి. ఓవైపు వరుసగా వన్యప్రాణులు చనిపోతున్న రేవంత్ సర్కారు ఇంకా అబద్ధాలు ప్రచారం చేస్తుండడంపై విద్యార్థులు, పర్యావరణవేత్తలు మండిపడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ విధ్వంసం వల్లే మూగజీవాలు ప్రాణాలు కోల్పోతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో జింకలు నెమళ్లు లేవంటూ రేవంత్ సర్కార్ చెబుతున్న అబద్ధాల పుట్ట మరోసారి బట్టబయలైంది. క్యాంపస్లో వన్యప్రాణులు లేవని, అదంతా అని ప్రభుత్వం చేస్తున్నదంతా దుష్ప్రచారమే అని తేలిపోయింది. తాజాగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో మరో జింక ప్రాణాలు కోల్పోయింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రంజిత్ అందిస్తారు. రంజిత్, కుమార్, రోజు చూసుకున్నట్లయితే ప్రతిరోజు కూడా అంటే సెంట్రల్ యూనివర్సిటీలో ప్రతిరోజు కూడా ఒక విఘాతం చోటు చేసుకుంటుంది. వన్య ప్రాణాలు లేవని వచ్చేసి ఇప్పటికే రేవంత్ రెడ్డి సర్కారు వచ్చేసి ఇవన్నీ ద్వారా క్రియేట్ చేస్తున్నారు. కానీ ఎక్కడ చూసినా కూడా జింకలు లేవు, నెమలు లేవు అని చెప్తున్నారు. కానీ అసలు విషయం చూసినట్లయితే ప్రతిరోజు జింకలు మృతి చెందడం, దాంతో పాటుకు వచ్చేసి అంటే పెద్ద పెద్ద పాములు కూడా రోడ్ల మీదకి వచ్చేసి అంటే వాటికి ఆవాసాలు లేకపోవడం వల్ల రోడ్ల మీదకి వచ్చేసి చనిపోయిన ఘటనలు అనేవి ఎదురవుతున్నాయి. నిన్న చూసినట్లయితే ఒక జింకని అంటే ఆవాసం లేక ఎండకు వచ్చేసి బయటికి అడవిలో నుంచి బయటకు వచ్చిన జింక పైన కుక్కలు దాడి చేయడం వల్ల కూడా దాన్ని కరిసి చంపిన పరిస్థితులు ఉన్నాయి. అది మరొక ముందే దానితో పాటుగా వచ్చేసి ఒక పామును, పెద్ద పాము వచ్చేసి రోడ్డు మీదకి వచ్చేసిన ఘటన ఎదురైంది. ఎండకి వచ్చేసి దానికి కూడా వచ్చేసి ఈ కుక్కలు భయపెట్టడం అంటే కుక్కలు కరవడంతో వచ్చేసి నిన్న కూడా ఒక పాము మృతి చెందింది. అది ఘటన మరొక ముందే మరొకటి కూడా ఈ రోజు జింక ఎండకి ఆవాసం లేక బయటికి రావడంతో ఒక్కసారి కుక్కలన్నీ తరమడంతో అది నీళ్ళల్లో పడిపోయింది. సాక్షాత్తు ఫారెస్ట్ ఆఫీసర్లు సైతం అక్కడికి అంటే సంఘటన స్థలానికి చేరుకొని ఫారెస్ట్ ఆఫీసర్లు కావచ్చు, దాంతో పాటుగా వచ్చేసి ఇక్కడ యూనివర్సిటీకి సంబంధించిన సిబ్బంది కావచ్చు, వాళ్ళందరూ కూడా సంఘటన స్థలానికి చేరుకొని వచ్చేసి జింకని తీసిన పరిస్థితి కనబడుతుంది. కానీ విద్యార్థులు ఇవన్నీ ఒక అపోహాలు ద్వారా క్రియేషన్ చేస్తున్నారని విద్యార్థులు చెప్తున్నప్పటికీ అంటే ప్రభుత్వం చెప్తున్నప్పటికీ, కాంగ్రెస్ రేవంత్ రెడ్డి సర్కారు చెప్తున్నప్పటికీ కూడా విద్యార్థులు ఒక ప్రూఫ్ ఎవిడెన్స్ గా తీసుకొని దానికి ఒక సాక్షాత్తుగా ఆ రోజు దినపత్రికన అంటే లొకేషన్ పరంగానైనా కావచ్చు, దాన్ని ఏదో అంటే ప్రతి ఒక్క ఎవిడెన్స్ ఆధారంగానే వచ్చేసి ప్రతి ఒక్క అంటే వన్యప్రాణాలు చనిపోయినా కూడా రూపిడి చేస్తున్నారు. కానీ దానిని అంటే ఏదైనా వచ్చేసి అబద్ధాల మాటలతోని వైఖరిని అంటే తప్పుడు వైఖరిని మాత్రం వాళ్ళు అంగీకరించకుండా అనే ఒక తప్పుడు అభవాలు చూపెట్టేసి ప్రజలకు కూడా చెప్పిన పరిస్థితులు కనబడుతున్నాయి. కుమార్, రైట్, థ్యాంక్ యూ రంజిత్.